ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో చోటు చేసుకున్న దుర్ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటన అనంతరం తీసుకున్న చర్యలను వివరించారు. ఎందుకు మార్చారు కొండపై నుంచి కిందకి ఈ విధానం అని అంటే గతంలో చేశారు కాబట్టి మేము కూడా చేశామని చెప్పే పరిస్థితుల్లో అధికారులు చెప్పడం జరిగింది. గతంలో కొన్ని వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో గత ఆనవాయితీలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బాధతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఆ సందర్భంలో బాధాకరం. 6 చనిపోయారు. వాళ్ళల్లో దాదాపుగా 33 మంది 35 మంది గాయాలు పాలయ్యారు. ఈ 35 మందికి కూడా రూయా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి స్విమ్స్ ఆసుపత్రికి మార్చారు. స్విమ్స్ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. వారందరికి కూడా అక్కడ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులు, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, 3 మంత్రుల యొక్క సబ్ కమిటీ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వివరాలు సేకరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే దాదాపు 1.5 గంట పాటు 35 మంది పేషెంట్లని వ్యక్తిగతంగా కలిశారు. ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మాట్లాడుతూ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా విచారిస్తూ ఏమేమి చేస్తే వీళ్ళకి త్వరగా మెరుగవుతుంది అనేటువంటిది వైద్యుల సలహాలు కూడా అక్కడే తీసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. 6 చనిపోయినటువంటి వ్యక్తులకు, వారి కుటుంబాలకి, ఈ 6 వారి కుటుంబ సభ్యులను అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేదు. కాబట్టి ఆ కుటుంబాలకి అండగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లిస్తుందని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. పవిత్రమైన రోజు ఎవరైతే ముఖ్యమంత్రి గారిని మాకు దర్శనం ఇప్పించి స్వామివారి దర్శనం తర్వాతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి అని కోరితే దాదాపు 52 పైన 52 నుంచి 50 మంది వరకు వాళ్ళని బస్సుల్లో, వ్యాన్లలో తీసుకెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేయించి స్వయంగా అధికారులు ఇవాళ వాళ్ళ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఆ విధమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు నిన్న తీసుకొని వారందరికి కూడా మరి బాధ ఉన్నా కనీసం దైవాన్ని దర్శించామనేటువంటి తృప్తి వాళ్ళకి కలగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. దాదాపు 6 మందికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం
2 లక్షల మంది ఇద్దరికి 5 లక్షలు 33 మందికి 2 లక్షల రూపాయలకి పంపిణీ చేసి, అంతేకాదు ఈ సందర్భంగా ఒకవేళ డాక్టర్ల పరిధిలోనో అధికారుల పరిధిలోనో నివేదికలోనో రాని పేర్లు ఏవైనా ఒకరో ఇద్దరో మిస్ అయ్యి ప్రైవేట్ ఆసుపత్రులలో ఉంటే ఈరోజు విచారించి వాళ్ళకు కూడా భద్రత కల్పించాలా, ఆరోగ్య రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారిని, టీటీడీ అధికారులని ఆదేశించడం జరిగింది. అటువంటిది కూడా ఇవాళ పరిశీలన చేస్తూ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.